యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని అన్ని యూనిట్లని ఈ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి 2026 జనవరి నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. నల్గొండ జిల్లా దామరచెర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో స్టేజ్ 1లోని మొదటి యూనిట్ని జాతికి అంకితం చేశారు. నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ ఆవరణలో 97 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. గంట ఆలస్యమైనా ఒక రోజు ఆలస్యమైనా కానీ దీని కాస్ట్ పెరుగుతూ ప్రజల మీద పడతా ఉంది. అటువంటి భారం పండేయకుండా నిత్యం మానిటర్ చేస్తూ అందరి సహాయ సహకారాలతో దీన్ని ఈరోజు మేము సెకండ్ యూనిట్ కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేయగలిగాం. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానికంగా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ లో ఉండి పనిచేస్తున్నటువంటి దగ్గర నుంచి కింది స్థాయి వర్కర్ వరకు కూడా పూర్తి స్థాయిలో వారి మనసుని ఇక్కడ పెట్టి పనిచేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇది సాధ్యమైంది. ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ వారందరికీ ఒకటే చెప్పారు, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాలి, మేము ఏం పని చేస్తామనేటువంటి తొలగించండి. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ లో పనిచేయడం అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికి ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా